నమస్తే అండి. ఈరోజు నేను ఒక సింపుల్ స్నాక్ రెసిపీ చూపిస్తానండి. ఇది చాలా సింపుల్‌గా ఉంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టపడి తింటారు. ఎందుకంటే దీంట్లో మనం చీజ్ వాడుతున్నాం కాబట్టి. దీనికి కావాల్సిన పదార్థాలు కూడా చాలా తక్కువ అండ్ చాలా తొందరగా అయిపోతుందండి. సో, ఇప్పుడు రెసిపీ ఎట్లా తయారు చేయాలో చూద్దామండి. ముందుగా ఒక ప్యాన్‌లో కొంచెం బటర్ వేసుకోండి. అది కరిగిన తర్వాత కొన్ని పచ్చిమిరపకాయలు, కొన్ని వెల్లుల్లిపాయలు, తరిగిన వెల్లుల్లిపాయలు వేసుకోండి. అలా కొంచెం దోరగా వేగిన తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకోండి. కొత్తిమీరని కూడా కొంచెం లైట్‌గా వేగనివ్వండి. ఇలా అంతా వేగిపోయిన తర్వాత ఇది చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్‌లోకి వేసుకోండి. ఇందులోకి బటర్ వేసుకోండి. బటర్ మీకు ఎంత కావాలో అంత వేసుకోండి. తర్వాత కొంచెం ఉప్పు, ఇవన్నీ వేసి ఒకసారి గ్రైండ్ చేయండి. మనకి చిల్లీ గార్లిక్ బటర్ రెడీ అయిందండి. ఇది చాలా బాగుంటుందండి. మీరు రెగ్యులర్ బటర్ బదులు కూడా దీన్ని యూటిలైజ్ చేసుకోవచ్చు. సో, ఇప్పుడు మన నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాము. బ్రెడ్ స్లైస్ని ఇలా చూపిస్తున్న విధంగా కాల్చుకోండి. నేను వీట్ బ్రెడ్ తీసుకున్నానండి. ఒక బ్రెడ్ స్లైస్ని మాత్రం రెండు వైపులా కాల్చుకోండి. ఇంకొక బ్రెడ్ స్లైస్ని ఒక వైపే కాల్చండి. మనం రెండు వైపులా కాల్చుకున్న బ్రెడ్ స్లైస్కి ఇలా చూపిస్తున్న విధంగా ఒక నైఫ్ తోటి స్లిట్స్ చేసుకోండి ఇట్లాగా. ఆ తర్వాత ఇందాక రెడీ చేసుకున్న చిల్లీ గార్లిక్ బటర్ని ఒకవైపు కాల్చుకున్న బ్రెడ్ స్లైస్ ఉంది కదా, దాని మీద కాల్చుకున్న వైపు బటర్ అప్లై చేసి చీజ్ వేయండి. ఆ తర్వాత మనం స్లిట్స్ చేసుకున్న దాని మీద లోపల సైడ్కి లైట్గా బటర్ రాసుకోండి, గార్లిక్ బటర్. ఇప్పుడు ఈ స్లిట్స్ చేసుకున్న దాంట్లో కూడా మనము తయారు చేసుకున్న గార్లిక్ బటర్ అప్లై చేయండి. ఈ రకంగా చేయటం మూలంగా మీకు బ్రెడ్ మొత్తం కూడా ఆ ఫ్లేవర్ బాగా తెలుస్తుందండి. ఆ తర్వాత ఆ స్లిట్స్లో చీజ్ని కూడా పెట్టి లోపలికి కొంచెం పుష్ చేయండి నైఫ్ తోటి. అప్పుడు మీకు ప్రతి బైట్లో కూడా కొంచెం ఎక్కువగా చీజీగా ఉంటుంది. చాలా బాగుంటుందండి అట్లా చేస్తే. ఇప్పుడు మనం ఎటువైపు అయితే బ్రెడ్ స్లైస్ని కాల్చుకోలేదో ఫస్ట్ అటువైపుని బ్రెడ్ని కాల్చుకోండి. మీరు డైరెక్ట్గా పెనం మీద కాల్చుకోవచ్చు. ఏం బటర్ అదంతా ఏం వేయాల్సిన అవసరం లేదు. ఆ తర్వాత చీజ్ వైపు కూడా తిప్పి ఒకసారి కాల్చుకోండి. మనకి ఇలా క్రిస్పీగా అయ్యేంతవరకు కాల్చుకోవాలండి. అంతేనండి. ఎంతో టేస్టీగా ఉండే చిల్లీ గార్లిక్ చీజ్ బ్రెడ్ రెడీ అయింది. ఎవరైనా సరే ఇష్టపడి తింటారు. మీరు గెస్ట్‌కి కూడా చాలా ఫాస్ట్‌గా సర్వ్ చేయొచ్చు ఇట్లాంటిది ఏదైనా చేస్తే. చూసారా ఎంత బాగా వచ్చేసి బాగుందో, చూడ్డానికి కూడా ఆ కలర్ అదంతా కూడా. మీకు చిల్లీ గార్లిక్ చీజ్ బ్రెడ్ రెడీ అయిపోయింది. ఇట్లాంటి మరిన్ని రెసిపీస్ కోసం మా ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేసుకోండి.